ఆవేశావతారములను ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే భగవత్ శక్తిని తమలోకి తీసుకొని ఒక్కొక్కసారి ఉద్రేకపడతాయి. ఉద్రేకపడి ఆ కాలమునందు జరగవలసినటువంటి తీవ్రమైన విషయాన్ని కొద్ది క్షణాల్లోనో కొద్ది కాలంలోనో సాధిస్తాయి. పరశురామ అవతారం గండ్రగొడ్డలు పట్టుకుని అటువంటి భగవత్ శక్తితో ఆ కాలమునందు అప్పుడు జరగవలసిన దాన్ని దేనో అలా సాధించి పరిసమాప్తం అయిపోతుంది. దాన్ని ఆవేశావతారం అంటారు. కళావతారం ఇలా చంపేయడం కుదరదు. కోటాను కోట్ల మందిని మార్చాలి. ఇంత గొప్పదైన మనుష్య జన్మ పాడైపోకూడదు. మనిషిలో మార్పు రావాలి, మనసులో మార్పు రావాలి. మార్పు వచ్చి మలినమైపోకుండా పవిత్రమైపోయే మార్గంలోకి తను తిరిగిపోవాలి. అలా తిరిగిపోయేటట్టు చెయ్యాలంటే బోధ చెయ్యాలి అని అంత ఓర్పుతో బోధ చెయ్యడానికి గురువుగా అవతరించాడనుకోండి భగవంతుడు. కళా అవతారం అంటారు. అందుకే గురుభక్తి దైవభక్తి రెండు సమానం. అట్లా వచ్చిన కళావతారాల్లో వ్యాసుడు, కపిలుడు, శంకర భగవత్పాదులు ఇవన్నీ అవతారాలు, కళావతారములు అంటారు. అట్లాగే పూర్ణావతారం నవరసభరితములై ఉంటాయి. శ్రీరామావతారం మొదలైనవి. పరిపూర్ణావతారం ఈ అవతారాల తేజస్సు అంతా ఎందులోకి వెళ్ళిపోతుందో దాన్ని పరిపూర్ణావతారం అంటారు. శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం. అట్లా వచ్చిన అవతారంలో శంకరాచార్యుల వారు. అయితే వర్యాయ నమః అన్నమాట ఎందుకు, శ్రేష్ఠులు అన్నమాట ఎందుకు అంటే ఒక్కొక్క పేరుకి అంత శక్తి ఉంటుంది. శంకరాచార్యులు వారండి అన్నారనుకోండి, వెంటనే మీకు రూపం గుర్తొస్తుంది. కాషాయ వస్త్రం కట్టుకుని తలమించి ఆ బట్ట వేసుకొని దండకమండలాలు చేత్తో పట్టుకుని ఆ వేషంలాగా మీకు అనిపించినా కూడా, అలా ఎవరైనా ఏదో నాటకం వేస్తున్నారు, ఎవరో ఒక ఆయన శంకరాచార్యులు వారి వేషం వేయడానికి నడిచి వస్తున్నాడు లోపలికి, మీకు వేషంగా కనపడినా మీరు లేచి నించుంటారు. ఏంటే అది చూసేటప్పటికి శంకరాచార్య, అతని పేరేదో ఉన్నా కూడా అది గుర్తురాదు. అసలు ఆ శంకరాచార్య అన్నదే గుర్తొస్తుంది. అది గుర్తు రాగానే లేచి నించుంటారు, రెండు చేతులు జోడిస్తారు, నమస్కరిస్తారు. అంటే 32 ఏళ్ళున్న వ్యక్తి ఆ సన్యాసనామానికి అంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక అద్భుతమైన మాట, ఇక బహుశः ఎవరు అనలేరు ఆ మాట, అంత గొప్ప మాట అన్నారు ఒకప్పుడు. శంకరాచార్యులు వారు మా అందరికీ ఒక గొప్ప ఆస్తిని ఇచ్చారు. ఏమిటంటే మాకు సన్యాసాశ్రమ నామాలు ఉన్నాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయనకి సన్యాసనామం, ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామినాథన్. ఆయన వస్తుంటే ఏమనాలి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వస్తున్నారనాలి. కానీ చాలామంది ఏమంటాం, శంకరాచార్యులు వారు వస్తున్నారంటాం. అసలు శంకరాచార్యులు వారు వస్తున్నారనేటప్పటికీ మేము ఉలిక్కి పడతాం. అంతటి మహానుభావుణ్ణి మనలో చూస్తున్నారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. ఆ పేరు మాకిచ్చి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిస్తే తొందరగా పలికేసినట్టు శంకరాచార్య అని మా యందు భావన చేసేటప్పటికి మాకు ఆ శక్తి కలిగేటట్టు శంకరులు అనుగ్రహించారు. కానీ ఆ రూపం ఉందే, ఆ తేజస్సు ఉందే, అది పరమశ్రేష్టమైనది. దాని నుంచి ఇవన్నీ వెలుగుతున్నాయి. అందుకనది వర్యాయ నమః. ఇవన్నీ శంకరాచార్య అని పేరు పొందాయి. కానీ అసలు నిజానికి ఆ శ్రేష్ఠులు ఆ పేరు ముందు పొందిన వారు ఎవరు, ఆయన. అందుకని శ్రీ శంకరాచార్య వర్యాయ నమః అన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అంటే ఒక నామం దగ్గర ఆయన తనకే అన్వయం చేసేసుకొని ఎంత వినయంతో, ఎంత పరవశించిపోయి రెండు చేతులు జోడించేసి తలదింపి నమస్కరించారంటే, శివావతారం శంకరాచార్యుల వారైతే శంకరాచార్యుల వారి అవతారం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. అంటే అంతటి గౌరవవాచకంగా దానికి కీర్తి తెచ్చారు. అంతేకాదు, దానికి ఉన్న గొప్ప విశేషం ఏమిటి అంటే, ఆయన కటపయాది విధానము ద్వారా చూస్తే శివుడే శంకరుడిగా ఈ భూమి మీద అవతారమును పొందినాడు అని నిరూపణం చేశారు పుట్టుక ద్వారా. కటపయాది సిద్ధాంతము అని ఒకటి ఉంటుంది సంస్కృతంలో. దానికి ఏమిటంటే ఆ అక్షరాలన్నీ రాసి దాన్ని అంకెల్లోకి మారుస్తారు. మరి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అంకె ఉంటుంది. అంకె ఉన్నప్పుడు పూర్వకాలంలో ఏమిటంటే ఎవరైనా పుడితే ఆ పుట్టిన సమయాన్ని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి పేరుని నిర్ణయించేవారు.
శంకరాచార్యులు వారి తండ్రి గారు శివగురువు, తల్లిగారు ఆర్యాంబ. మీరు శంకరాచార్యులు వారి జీవిత చరిత్ర చదివితే శివగురువు గారు కూడా మహానుభావుడు, అంతటి విద్వాంసుడు, అంత అనుష్ఠాన తత్పరుడు. పైగా శంకరాచార్యుల వారిని కొడుకుగా నేను శివుణ్ణే పొందుతున్నాను అని తెలిసున్న వ్యక్తి. ఎందుకంటే త్రిశూర్లో అంత గొప్ప ఉపవాసం చేశారు ఆయన శంకరుణ్ణి కొడుకుగా పొందాలని. కాబట్టి ఇప్పుడు పుట్టినటువంటి పిల్లవాడు తన భార్య అయిన ఆర్యాంబ గర్భము నుండి వైశాఖ శుక్ల పంచమి నాడు పుట్టారు. ఆయన దాన్ని అన్వయం చేసి చూశారు. అంటే పేరు పెట్టేటప్పుడు ఎలా చూస్తారో అలా చూశారు. పేరు పెట్టేటప్పుడు చూసే పద్ధతి ఏమిటప్పుడు అంటే అది వైదిక విధానం. వైశాఖ మాసం, వైశాఖ మాసం అంటే 2వ మాసం చాంద్రమానంలో. ఎందుకని? చైత్రం వైశాఖం కాబట్టి 2వ మాసం. అట్లాగే శుక్లపక్షం, శుక్లపక్షం కృష్ణపక్షం కాబట్టి శుక్లపక్షం 1వ పక్షం. పంచమి తిథి 5వది కదా, పాడ్యమి విరియా తరియా చవితి పంచమి 5వ తిథి. అంటే ఇప్పుడు దీన్ని మీరు ముందు పుట్టిన కాలాన్ని అంకెల్లోకి తీశారనుకోండి. వైశాఖ మాసం 2వది కాబట్టి 2, శుక్లపక్షం 1ది కాబట్టి 1, పంచమి తిథి కాబట్టి 5 వేసి దీన్ని ఇప్పుడు పేరు కింద మారుద్దాం అనుకున్నారనుకోండి. కాలాన్ని అంకెల్లోకి మార్చిన తర్వాత దీన్ని అక్షరాల్లోకి మార్చాలి. ఇప్పుడు అంకెలని అక్షరాలుగా మారిస్తే పేరు అవుతుంది. ఇప్పుడు దీన్ని మార్చేటప్పుడు కటపయాది విధానంలో ఏం చేస్తారంటే తిరగేసి రాయాలి. అప్పుడు ఏమవుతుంది? 2, 1, 5, 5, 1, 2 అవుతుంది. తిరగేయాలి కదా మరి. తిరగేస్తే 5, 1, 2. ఇప్పుడు 5, 1, 2 ఏమవుతుందంటే 5కి ష అక్షరం, అట్లాగే 1కి క. మరి శంకర కదండి పెట్టిన పేరు. అంటే మనం శాపక్కన 0 రాసి కా రాస్తాం తెలుగులో, అలా కాదు. సంస్కృతంలో అయితే జ్ఞా రాసి కావత్తేయాలి శంకర అన్నప్పుడు. జ్ఞ హల్లు, అందుకని హల్లుని తీసేస్తారు. హల్లుని తీసేస్తే అచ్చు కా మిగిలిపోతుంది. దానికి కా 1 అవుతుంది, షా 5 అవుతుంది, కా 1 అవుతుంది. 0 ఉండవు సుమండి, ఎందుకంటే తెలుగులో రాసినట్లు కాదుగా. అందుకని కా 1 అవుతుంది, రా 2 అవుతుంది. అందుకే రామ 2 × 5 రామ మా 5 అవుతుంది. అలాగే ఇక్కడ 5, 1, 2 ఈ 5, 1, 2 అక్షరాల్లోకి మారిస్తే శంకర అవుతుంది. అంటే వైశాఖ శుక్ల పంచమి నాడే వచ్చారు, ఆర్ద్రా నక్షత్రంలో వచ్చారు. ఆర్ద్రా నక్షత్రం శివ తేజస్సు. అంటే వచ్చిన వారెవరు? పరమశివుడు వచ్చారు. దీన్ని అంకెల్లోకి పెట్టి అక్షరాల్లోకి మారిస్తే పుట్టిన కాలాన్ని బట్టి అది శంకర అయింది. కాబట్టి శంకరుడు వచ్చాడు, శివుడు వచ్చాడు, శంకరుడిగా వచ్చాడు. శంకరుడిగా వచ్చాడంటే అందరికీ శం చేయడానికి వచ్చాడు, సుఖాన్ని పంచిపెట్టడానికి వచ్చాడు. పంచిపెట్టడానికి శివుడు వస్తే వేరు పేరు నేను ఎందుకు పెడతాను? పుట్టిన కాలాన్ని బట్టి అక్షరాల్లోకి మారిస్తే శంకర అవుతోంది, అందుకని నేను అదే పేరు ఉంచుతానన్నారు శివగురువు. అందుకని అదే పేరు ఉంచారు. అప్పుడు అది శంకర అయింది. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకొక విశేషం ఉంది శంకరాచార్యుల వారి పేరులో. ఎప్పుడైనా గురువులు సన్యాసాశ్రమం ఇచ్చారనుకోండి, తల్లిదండ్రులు పెట్టిన పేరు తీసేస్తారు, తీసేసి కొత్త పేరు ఇస్తారు. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే శంకరాచార్యులు వారి గురువు గారు ఉన్నారు, వారి పేరు గోవింద భగవత్పాదాచార్యుల వారు. గోవింద భగవత్పాదాచార్యుల వారి పూర్వాశ్రమ నామం చంద్రశర్మ. చంద్రశర్మ అన్న పేరు గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గోవింద భగవత్పాదాచార్య అని పేరు మార్చారు, సన్యాసాశ్రమ నామం. అట్లాగే రామానుజాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామం లక్ష్మణుడు. ఆ తర్వాత సన్యాసాశ్రమంలో రామానుజాచార్యుల వారు అయ్యారు. మధ్వాచార్యుల వారి పూర్వాశ్రమ నామం వాసుదేవుడు. తర్వాత మధ్వాచార్యుల వారు అయ్యారు సన్యాసాశ్రమం తీసుకున్నాక. ఆయనకి ఆనంద తీర్థులు, పూర్ణప్రజ్ఞులు అని కూడా ఉన్నాయి సన్యాసాశ్రమ నామాలు. గౌరాంగుడు పూర్వాశ్రమ నామం. సన్యాసం తీసుకున్న తర్వాత కృష్ణ చైతన్యులు అయ్యారు. చైతన్య మహాప్రభు అంటారు కదా, కృష్ణ చైతన్యులు అయ్యారు. ఒక్క శంకరాచార్యుల వారికి మాత్రం తల్లిదండ్రులు పెట్టిన పేరు శంకర, సన్యాసాశ్రమం ఇచ్చిన తర్వాత గోవింద భగవత్పాదాచార్యుల వారు ఉంచేసిన పేరు కూడా శంకర. పేరు మార్చబడని సన్యాసి శంకరాచార్యుల వారే. ఎందుకు మార్చలేదో తెలుసా? ఆయన శంకర, ఆయన లోకానికి సుఖములను పంచిపెట్టడానికి వచ్చిన వ్యక్తి. సాక్షాత్తు శివుడు శంకరుడిగా వస్తే మేమెవరం ఆ పేరు మార్చడానికి?
ఎలా మారుస్తాం? గోవింద భగవత్పాదాచార్యుల వారంతటి మహాజ్ఞాని కూడా శివుడు శంకరుడిగా వచ్చాడు లోకానికి చేయడానికి ఉపకారం. నేను సన్యాసాశ్రమం ఇస్తే మాత్రం అంతకన్నా కొత్త పేరు ఎలా ఇవ్వను? సుఖాన్ని పంచిపెట్టడానికి వస్తే అందుకని మార్చానన్నారు. నేను శంకరాచార్య అంతే. అంటే ఇంత విచిత్రమైనటువంటి స్థితితో అటువంటి నామం కాలాన్ని బట్టి మార్పు చెందిన వారు లేరు. ఇంకా విశేషం ఏమిటంటే ఆయన పెట్టిన పీఠాలలో పీఠాధిపతుల రూపాన్ని చూడగానే మీకు వాళ్ళ సన్యాసాశ్రమ నామం తెలియకపోవచ్చు. పూరి శంకరాచార్య, ద్వారకా శంకరాచార్య, బదరీ శంకరాచార్య, శృంగేరి శంకరాచార్య, కంచి శంకరాచార్య. అదేమిటి అంటే అందరూ శంకరాచార్య. నిజానికి ఈ శంకరాచార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వర్య, ఆ శ్రేష్ఠుడి నుంచి వచ్చింది. లోకానికి శుభాలు పంచిపెట్టడానికి వచ్చారే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మాటలలో వినయంతో చెప్పాలంటే ఆ వేషం కట్టినందుకు మాకు ఆ పేరు వచ్చిందన్నారు ఆయన. ఆయన ఏం వేషం కట్టినవారు గారు, ఆయన వినయం అది శంకరాచార్యుల వారిలాగే. అంటే అలా ఉండిపోయింది అసలు ఆ శంకరాచార్య అన్నదంటే. ఎంత గొప్ప వర్య, ఎంత గొప్ప శ్రేష్ఠులు. అసలు అటువంటి అవతారం ఎక్కడుంది? అటువంటి గురువు ఎక్కడున్నారు? అటువంటి బోధ చేసిన వారు ఎక్కడున్నారు? తల్లిదండ్రులు అలా పెట్టారు, గురువుగారు అలా పెట్టారు, పుట్టినప్పుడు పేరు అదే, సన్యాసాశ్రమనామం అదే. ఏమి శంకరాచార్యులు వారు? అందుకని శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. రెండవ నామంలో బ్రహ్మజ్ఞాన ప్రదాయకాయ నమః అని కీర్తిస్తున్నారు. ఆయన బ్రహ్మజ్ఞానమును అనుగ్రహిస్తారు అని. లోకంలో మిగిలినటువంటి జ్ఞానము ఏదైనా కూడా పుస్తకముల నుంచి లభిస్తుంది, లేకపోతే వేరొకరి బోధ వలన లభిస్తుంది. పంచ జ్ఞానేంద్రియముల వలన మనం ఆ వస్తు జ్ఞానాన్ని తెలుసుకుంటాం. కంటి చేత చూసి తెలుసుకుంటాం, చెవితో విని తెలుసుకుంటాం, స్పర్శ చేత ముట్టుకుని తెలుసుకుంటాం, వాసన చేత తెలుసుకుంటాం, నాలుక ద్వారా రుచి ద్వారా తెలుసుకుంటాం. కానీ బ్రహ్మజ్ఞానమును తెలుసుకోవడానికి అది మిగిలిన వాటి చేత తెలియబడేది కాదు. కంటి చేత చూడబడదు, చెవి చేత వినడానికి అవకాశం లేదు. అది అవాంగ్మానస గోచరము, మనసు దాన్ని అందుకోలేదు. అన్నీ ఆ ఆత్మ యొక్క ప్రకాశం చేత పనిచేస్తున్నాయి. ఆ ఆత్మయే బ్రహ్మము. అటువంటి బ్రహ్మము యొక్క కాంతి చేత పనిచేస్తున్నవి వెనక్కి తిరిగి బ్రహ్మాన్ని పట్టుకోవడం వాటికి సాధ్యం కాదు. కానీ ఆ బ్రహ్మము యొక్క జ్ఞానమును అనుగ్రహించడం అన్నది మహాపురుషులైనటువంటి శంకర భగవత్పాదులకు చెల్లింది. ఎందుచేతనంటే కేవల బోధ చేత మాత్రమే అందించడం కాదు, శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించి శంకరుల యొక్క పాదపద్మముల యందు నిరతిశయ ప్రీతి ఎవరికుందో, భక్తి ఎవరికుందో వారికి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని శంకరాచార్యుల వారు అనుగ్రహిస్తారు. దాన్ని శాస్త్రము కూడా అంగీకరించింది. గురువు పట్ల ఎవరికి అటువంటి నిరతిశయ ప్రీతి ఉంటుందో, గురువుని దైవాన్ని రెండుగా భావన చేయకుండా రెండూ ఒక్కటే అన్న భక్తి ఎవరికి దృఢతరమైందో అటువంటి వారికి ఆ బ్రహ్మజ్ఞానం అనుగ్రహింపబడుతుంది. బ్రహ్మజ్ఞానమనందున్నటువంటి విశేషమేమి అంటే దానికి సజాతీయత చెప్పడం అవకాశం లేదు. సజాతీయత అంటే చూడండి, ఆవులుంటాయి, ఆవులలోనే సజాతీయ భేదము అంటారు. అంటే తెల్లటి ఆవులు కొన్ని ఉంటాయి, నల్లటి ఆవులు కొన్ని ఉంటాయి, ఎర్రటి ఆవులు కొన్ని ఉంటాయి, ఎత్తుగా ఉన్న ఆవులు ఉంటాయి, పొట్టిగా ఉన్న ఆవులు ఉంటాయి. అన్నీ ఆవులే, అన్నీ పాలిస్తాయి, అన్నీ పవిత్రమే. కానీ సజాతీయ భేదం ఉంది. ఆవులలోనే భేదం ఉంటుంది. ఆత్మయందు సజాతీయ భేదం ఉండదు. ఆత్మయందు మళ్ళీ భేదం అన్నది ఏర్పడే సమస్య లేదు. అది అపరిచ్ఛిన్నంగా, అఖండంగా, శాశ్వతంగా, నిత్యంగా, నిరంజనంగా అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది. అట్లాగే విజాతీయ భేదం ఉండదు. విజాతీయ భేదము అంటే ఇది పక్షి, ఇది మృగము, ఈయన మనుష్యుడు, ఈయన దేవత, ఈయన గంధర్వుడు, అట్లా వేరువేరు ఉపాధులుగా చెప్పడం కూడా
అనేకత్వమును చొప్పించడం కూడా ఆత్మయందు సాధ్యం కాదు, బ్రహ్మము ఒక్కటే అయి ఉంటుంది. అట్లాగే స్వగత భేదము కూడా ఆత్మయందు ఉండదు, బ్రహ్మమునందు ఉండదు. ఆత్మ అన్నది నేను బ్రహ్మమునకు పర్యాయపదంగా వాడుతున్నాను. స్వగత భేదము అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నారనుకోండి, నేను మీ వంక తిరిగి చూస్తాను, ఎవరు కోటేశ్వరరావు ఇందులో అని అడిగారనుకోండి, నేనంటాను. మళ్ళీ నేను అని చూపించినప్పుడు తల వెంట్రుకల దగ్గర నుంచి పాదముల వరకు కోటేశ్వరరావే. కానీ మళ్ళీ నేను ఏ కారణం చేతనైనా వేరు చేసి చెప్పవలసి వచ్చిందనుకోండి, నాకు ఎడంకాలు కొంచెం నొప్పిగా ఉందంటాను, నాకు కుడి చేతి చిటికిన వేలు నొప్పిగా ఉందంటాను. అంటే మళ్ళీ నా శరీరంలోనే ఈ కుడి చేతి చిటికిన వేలన్నది వేరుగా నిప్పెడుతోంది అని గుర్తింపబడుతోంది. ఇవి కాళ్ళు, ఇవి చేతులు, ఇవి ముఖము, ఇవి కన్నులు, ఇది ముక్కు, అలా అవయవములు వేరువేరుగా చెప్పబడతాయి. దీన్ని స్వగత భేదం అంటారు. ఈ స్వగత భేదం కూడా బ్రహ్మమునందు ఉండదు. అంటే మీరు సర్వసాధారణంగా లోకంలో అనుభవించేటటువంటి భేదములు ఏ ఉంటాయో ఇవేవి కూడా బ్రహ్మమునకు అన్వయము కావు. బ్రహ్మము ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపమై ఉంటుంది. అటువంటి బ్రహ్మము లోకంలో మనందరం పొందేటటువంటి లౌకికమైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలలో నిరంతరం మనం ఏ మూడిటిని అన్వయం చేస్తామో ఆ మూడిటిని అన్వయం చేయడం బ్రహ్మము విషయంలో సాధ్యం కాదు. మనం ప్రతిరోజు ఏవైనా అనుభవాన్ని పొందేటప్పుడు ద్రష్ట, దృశ్యము, దర్శనము అని మూడిటిని అన్వయం చేస్తాం. అందులో ద్రష్ట అంటే చూచువాడు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఇక్కడి నుంచి చూస్తున్నాను, నేను చూస్తున్నాను అన్నాను అనుకోండి, నేను ద్రష్ట. నేను దేనిని చూస్తున్నానో అది దృశ్యము. నేను ఒక గోడ మీద గీయబడిన చిత్రముని చూస్తున్నాను అనుకోండి, నేను చూస్తున్నటువంటి ఆ చిత్రం ఏదుందో అది దృశ్యము, క్రియ. నేను దానిని చూచుచున్నాను, దర్శనం. ద్రష్ట, దృశ్యము, దర్శనము అని మూడు ఉంటాయి. త్రిపుటి అంటారు దీన్ని. ఈ త్రిపుటి నిరంతరం నడుస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మము దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఇన్ని ఉండవు, ఒక్కటే ఉంటుంది. నేను 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 అని జీవుడుగా లోపల భావన చేస్తున్నదేదో అది కూడా వెనక్కి కదిలిపోయి బ్రహ్మమునందు కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అది తప్ప వేరొకటి ఏది లేదో అదొక్కటే మిగిలిపోతుంది. మీకు కొంచెం తేలిగ్గా చెప్పాలి అంటే, సర్వసాధారణంగా ఏదైనా ఒక వస్తువుని పొందిన తర్వాత కానీ ఒక వస్తువుని పోగొట్టుకున్న తర్వాత కానీ ఇది నేను పొందానన్నవాడు, ఇది నేను పోగొట్టుకున్నానన్నవాడు ఒకడు ఉంటాడు. నాకు 1 కోటి రూపాయలు కలిసి వచ్చాయి అన్నాను అనుకోండి, 1 కోటి రూపాయలు పొందిన వాడను నేనున్నాను. నావి 11 రూపాయలు పోయాయి ఇక్కడ పెట్టినవి, అంటే 11 రూపాయలు పోగొట్టుకున్నవాడని ఉన్నాను. బ్రహ్మము దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ రెండు లేవు అసలు, అది ఎప్పుడూ ఒక్కటే. ఆ ఒక్కటి తప్ప, బ్రహ్మము తప్ప ఇంకొకటి ఉండదు. మరి ఇన్నిగా ఎందుకు కనపడుతున్నాయి? ఉన్నది ఆ ఒక్కటే అయితే బ్రహ్మమే తప్ప వేరొకటి లేకపోతే బ్రహ్మం ఒక్కటి కనపడకుండా ఇన్ని కనపడడానికి కారణం ఏమిటి అంటే, అన్ని కనపడితే తప్ప రాగద్వేషములు ఉండవు. ఇప్పుడు ఇన్ని కనపడ్డాయి అనుకోండి, ఇందులో నాకేదో కొన్నింటి పట్ల ప్రీతి అన్న మాట ఉండగానే అప్రీతి అన్న మాట కూడా ఉంటుంది. నాకు ఇది ఇష్టము అన్నాను అనుకోండి, నాకు ఇష్టం లేనిది కూడా ఉంటుంది. ఎప్పుడైతే నాకు రాగము, ఒకదాని యందు ఇష్టము, ఒకదాని యందు ద్వేషము ఉందనుకోండి, రాగము దేని యందుందో దాన్ని నేను పొందాలని కోరుకుంటాను, రాగము దేని యందుందో అది బాగుండాలని కోరుకుంటాను. నేను దేని పట్ల రాగమును పొందానో దానిని పొందడానికి ప్రయత్నం చెయ్యడంలో ధర్మాన్ని విడిచిపెట్టేసే అవకాశం కూడా ఉండొచ్చు. నాకు దేని పట్ల ద్వేషమున్నదో దానిని తొలగతొయ్యడానికి కూడా నేను ధర్మాన్ని విడిచిపెట్టచ్చు. నేను రాగద్వేషములు ధర్మమును విడిచిపెట్టడానికి కారణాలవుతాయి. రాగద్వేషములు ఏర్పడడానికి జగద్భావన అంటే ఇన్ని ఉన్నాయన్న భావన కారణమవుతూ ఉంటుంది.
ఇన్ని ఉన్నాయన్న భావన తొలగిపోవడం కేవలం పుస్తక పఠనం చేస్తేనో లేకపోతే కొన్ని శ్లోకాలు పరిశీలిస్తేనో అనుభవంలోకి వచ్చేది కాదు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారనుకుంటున్నాను. ఇప్పుడు పుస్తకంలో చెప్పబడిన ఒక విషయాన్ని తెలుసుకోవడం వేరు. ఉన్నది బ్రహ్మమే. నిజానికి యథార్థమునకు ఇవేమీ లేవు. ఇన్ని రూపాలు, ఇన్ని నామాలు, ఇవంతా కూడా మాయ. ఉన్నది బ్రహ్మం ఒక్కటే. బంగారము లేని ఆభరణములు లేవు, మట్టి లేని ప్రమిదలు, కుందులు, పాలికలు లేవు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు మట్టి సత్యం. ఈ నామరూపాలతో ఏర్పడిన వస్తువులు లేకపోయినా మట్టి ఉంటుంది. ఇవి పగిలిపోయినా మట్టి అయిపోతాయి. కానీ మట్టే లేకపోతే ఇవన్నీ ఉండవు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. కానీ విశేషం ఏమిటంటే మిథ్య అయిన జగత్తు సత్యంగా కనపడుతూ ఉంటుంది. ఏది శాశ్వతమో ఏది సత్యమో అది అసత్తుగా అసత్యముగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు సత్యం ఒక్కటే మిగిలిపోయేటట్టు చెయ్యాలి అంటే గురువు గారు ఏం చేయాలి అంటే కూర్చుని ఒక్కొక్క దాన్ని తీసేయాలి. నయితి 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 అని శిల్పి ఒక రాతిని తీసుకొచ్చి ఒక్కొక్క ముక్క ఉలితో కొట్టి తీసేస్తుంటే చివరికి అందులోంచి పూజనీయమైన శిల్పం వచ్చినట్లు. ఏవి ఆత్మ కాదో వాటిని పరిహరిస్తూ వెళ్ళిపోతే జ్ఞానమార్గమనందు చివరికి ఏది ఆత్మయో, ఏ ఆత్మ చేత ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో అది అనుభూతిలోకి వచ్చేటట్టు చేయగలడు గురువు తన యొక్క